హాయ్ హలో నమస్తే, నేను మీ గణేష్ అఖిల. హీర్ ఈజ్ మై నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిలిం పుష్ప ద రూల్ సెకండ్ పార్ట్ అనమాట. ఇప్పుడే సినిమా చూసి రావడం జరిగింది. సినిమా చూసిన తర్వాత సినిమా నాకు నచ్చిందా నచ్చలేదా, అసలు ఎలా ఉంది, క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి, డైరెక్షన్ ఎలా ఉంది, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ఎలా బాగా చేశారు, దాని డిజైనింగ్ ఎలా ఉంది, ఓవరాల్గా సినిమా ఎలా ఉంది అన్నది మనం మాట్లాడుకుందాం. దానికంటే ముందు కొంచెం దయించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంటను కొట్టండి, మీకు తెలిసిన వాళ్ళతో కూడా కొట్టించండి. ఇప్పుడు మనం డెప్త్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, సినిమా స్టార్ట్ అయిన వెంటనే ఒక హై ఇచ్చే నోట్తోనే స్టార్ట్ అయ్యింది. సినిమా ఓవరాల్గా ఎలా ఉందన్నది నేను లాస్ట్లో చెప్తా, బట్ క్యారెక్టరైజేషన్స్ అన్నీ చెప్పుకున్న తర్వాత లాస్ట్లో నా ఒపీనియన్ చెప్తా. స్టార్ట్ చేసిన విధానం చాలా బాగా పర్ఫామ్ చేసుకుంటూ ఇంట్రడక్షన్ కానీ, హీరో ఇంట్రడక్షన్ కానీ, తర్వాత ఇంట్రడ్యూస్ చేసిన క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేసిన విధానం కానీ అంతా బాగానే ఉంది. సినిమా తీసుకెళ్లే విధానంలో సుకుమార్ గారు చాలా డెడికేషన్తో రాసినట్టు నాకు అనిపించింది. ఎందుకోనంటే ఆల్మోస్ట్ 3 hours 30 minutes, ఆల్మోస్ట్ 3.5 hours మూవీ. ఈ 3.5 hours మూవీ కూర్చుని సినిమా చూడాలి అంటే ల్యాగ్ అనే మాట లేకుండా ఒక్క సుకుమార్ గారి వల్లే అవుతుందని నా ఫీలింగ్. ఎందుకనంటే నేను ఇంతకుముందు యానిమల్ సినిమా చూసా, నాకు చాలా మటుకు బోర్ ఫీల్ అయ్యా. ఇంతకుముందు RRR అవ్వచ్చు, లేదా మొన్న వచ్చిన కల్కి అవ్వచ్చు, చాలా ల్యాగ్లు ఉంటాయి, మధ్య మధ్యలో బోర్ కొట్టిన సీన్లు ఉంటాయి. బట్ ల్యాగ్ లేకుండా ఏ సినిమా ఉండదు. అఫ్ కోర్స్ దీంట్లో కూడా ల్యాగ్ ఉంది, కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. బట్ ఓవరాల్గా సినిమా చూసుకుంటే ఓకే, తీసి పడేసే సినిమా కాదు. పుష్ప 1 అనేది స్టోరీ బేస్డ్ మీద వెళ్తుంది, పుష్ప 2 అనేది అదే స్టోరీ కంటిన్యూషన్ మీద వెళ్తుంది. కాబట్టి మనకి ఏదో కొత్తదనం ఏమీ కనిపించకపోవచ్చు, బట్ డిజైన్ చేసిన విధానం అండ్ రాసుకున్న స్క్రీన్ ప్లే చాలా బాగుంది, వర్కౌట్ అయ్యిందనే నా పర్సనల్ ఒపీనియన్. అండ్ కొన్ని క్యారెక్టర్స్ని మర్చిపోతానేమో అనే భయంతో రాసుకోవాల్సి వచ్చింది. మెయిన్లీ కేశవ క్యారెక్టర్ ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి కంపేర్ చేసుకుంటే ఫస్ట్ పార్ట్లో యూజ్ చేసుకున్నంత దారుణంగా సెకండ్ పార్ట్లో యూజ్ చేసుకోలేదు. కానీ ఆయనకి ఇచ్చిన విడిదిలో బాగానే పర్ఫామ్ చేశాడు. అండ్ జగపతి బాబు గారు అఫ్ కోర్స్ ఆయన బాగా మంచి పర్ఫార్మర్ అని తెలుసు, సో ఆయన బాగానే పర్ఫామ్ చేశారు. ఐ టోటల్లీ డిసప్పాయింటెడ్ విత్ ద క్యారెక్టర్ ఫాత్ ఫాసిల్ గారి క్యారెక్టర్. ఏంటి అని అంటే చాలా బాగా నచ్చింది సినిమా, కానీ ఆయన క్యారెక్టర్ని నేను చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టేసుకున్నా. దానివల్ల నాకు ఈ క్యారెక్టర్ నచ్చకపోవచ్చేమో. చాలా ఎందుకో స్టార్ట్ చేసిన విధానం నుంచి ఎండింగ్ దాకా ఏదో ఉంది అని ఫీల్ అయ్యాను, బట్ అంతవరకు నాకు రీచ్ అవ్వలేదు. సో దానివల్ల నాకు ఆయన క్యారెక్టర్ నచ్చలేదు. అండ్ నెక్స్ట్ రావు రమేష్ గారి క్యారెక్టర్ అఫ్ కోర్స్ ఫస్ట్ పార్ట్లో ఎంత ఇంపార్టెన్స్ ఉందో దాని మీద 1% ఎక్కువ ఇచ్చారు, దీంట్లో కూడా బాగానే చేశాడు ఆయన కూడా. అండ్ సునీల్ గారు మంగళం సింగ్ గారి క్యారెక్టర్ ఫస్ట్ పార్ట్లో ఉన్న హై నోటు సెకండ్ పార్ట్లో కొంచెం తగ్గింది. ఎందుకంటే అఫ్ కోర్స్ వేరే క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ అయినప్పుడు ఆబ్వియస్లీ దీనికి ఉన్న స్క్రీన్ లెంత్ టైం అనేది తగ్గుద్ది. ఓకేష్గా చేశారు, ఆయన కూడా బాగానే చేశారు. నెక్స్ట్ అనసూయ గారికి అంత ఇంపార్టెన్స్ లేదు, బట్ ఇచ్చినంత వరకు చేసినంత వరకు బాగానే వర్కౌట్ చేశారు. అండ్ నెక్స్ట్ బ్రహ్మాజీ గారు అఫ్ కోర్స్ ఫాత్ ఫసిల్ గారు పక్కనే ఉంటారు, క్యారెక్టర్ సినిమా మొత్తం బాగానే నడిపించాడు ఆయన కూడా. అండ్ అజయ్ గారు అంటే మన హీరో పుష్ప వాళ్ళ అన్నయ్య సినిమాలో. అఫ్ కోర్స్ ఆయన సినిమాలో ఫస్ట్ పార్ట్తో కంపేర్ చేసుకుంటే సెకండ్ పార్ట్లో కొంచెం ఇంపార్టెన్స్ పెరిగింది క్యారెక్టర్కి, ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయినాయి, బాగానే చేశారు క్లైమాక్స్లో కూడా. రష్మిక గారు గురించి మాట్లాడాలి. ఫస్ట్ పార్ట్లో ఏదో సోది కింద తీస్తారు, అలాగా సెకండ్ పార్ట్ ఈ సినిమాకి వచ్చేసరికి ఈ సినిమాలో రష్మిక క్యారెక్టరైజేషన్ వచ్చేసరికి చాలా బాగా పర్ఫామ్ చేసింది. అండ్ డిజైన్ చేసిన విధానం కూడా సుకుమార్ గారు యూ నెయిల్డ్ ఇట్ అంతే నాకు అనిపించింది. అండ్ మెయిన్లీ ఆ పర్ఫార్మెన్స్ అయితే రష్మిక చించి అవతలేసింది, నాకు చాలా బాగా నచ్చింది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అల్లు అర్జున్ గారు. ఏ మాటగా మాట బయట జనాలు ఏమనుకుంటారు, ఆడెవడో నెగిటివ్ ఇచ్చాడు, ఈడెవడో నెగిటివ్ ఇచ్చాడు, ఇవన్నీ పక్కన పెట్టేసుకుంటే యాజ్ ఎన్ ఆడియన్ నేను సినిమా చూసినప్పుడు ఏం ఫీల్ అవ్వాలి, సినిమా నాకు నచ్చిందా లేదా, అంతే. యాక్టర్ బాగా పర్ఫామ్ చేశాడా లేదా, 100కి 200% అల్లు అర్జున్ గారు న్యాయం చేశారు సినిమాకి. కానీ ఆయన ఇచ్చిన పర్ఫార్మెన్స్కి సినిమా ఓవరాల్ని డామినేట్ చేస్తారు ఆయన. అంటే ప్రతి ఒక్కడికి క్యారెక్టర్ ఉంది, క్యారెక్టర్కి లెంత్ ఉంది, ప్రతి ఒక్కడు బాగానే పర్ఫామ్ చేశాడు. కానీ ఆయన పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మిగతా ఏ క్యారెక్టర్స్ ఆన్లా. ఇది జనరల్గా టు బీ ఫ్రాంక్గా మాట్లాడుకుంటే ఆయన పర్ఫార్మెన్స్ ముందు మిగతా వాళ్ళందరూ సర్దేసుకున్నారు, అంతే. ఒకటే మాట, ఫాత్ ఫసిల్ గారు అయితే అసలు ఆన్లా. నాకు నిజంగా ఆయన క్యారెక్టర్ చూసిన తర్వాత బాధేసింది లిటరల్లీ. అండ్ కమింగ్ టు ద డైరెక్షన్, రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే, సుకుమార్ గారు ఆయన ఫస్ట్ పార్ట్లో ఎలా అయితే స్క్రీన్ ప్లే రాసుకున్నారో దానికి ఇంకా హై ఇచ్చే మూమెంట్లోనే స్క్రీన్ ప్లే రాసుకున్నారు.
ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ప్రతి 10 నిమిషాలకి ఒక హై సీన్ ఇచ్చుకుంటూ వెళ్ళారు. బట్ కంపారిటివ్లీ ఫస్ట్ ఆఫ్ స్టోరీ అనేది కొంచెం స్లోగా నెరేట్ చేసుకుంటూ వెళ్ళారు. ఆ స్లోగా ఏంటి అని అంటే ప్రతి ఒక్కరి క్యారెక్టర్కి వాల్యూ ఇవ్వాలి అన్నట్టుగా ఆ స్క్రీన్ ప్లే కొంచెం లెంత్ పెరిగినట్టు అనిపించింది. దానివల్ల 3.5 hours మూవీలో మధ్యలో కొన్ని బోర్ సీన్స్ అనేవి అనిపించకపోయినా చాలామంది ఫీల్ అవుతారు అలాగే. ఆబ్వియస్లీ డైరెక్షన్ పరంగా కూడా ఆయన బాగానే వర్కౌట్ చేశాడు. బట్ కొన్ని సీన్స్లో పర్టికులర్లీ కొన్ని సీన్స్లో వర్కౌట్ అవ్వకపోవచ్చు. అండ్ కమింగ్ టు ఎమోషన్స్ బాగానే వర్కౌట్ అయినాయి, ఫైట్ సీక్వెన్సెస్ బాగానే వర్కౌట్ అయినాయి. అండ్ స్పెషల్ పర్ఫార్మెన్స్ శ్రీలీల బాగానే వర్కౌట్ అయింది, కిస్సిక్ సాంగ్ కూడా. అండ్ కమింగ్ టు ద బ్యాక్గ్రౌండ్ స్కోర్, చాలా గొడవలు అయినాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద. ఒకసారి ఏమో తమన్ వచ్చేసరికి బీజిఎం కొడుతున్నారు అన్నారు, ఇంకొకసారి ఏమో శామ్ సిఎస్ అన్నారు, ఇంకొకసారి ఏమో చైతన్య భరద్వాజ్ అన్నారు. ఇవన్నీ పక్కన పెట్టేసుకుంటే డిఎస్పి అవుట్ స్టాండింగ్ బీజిఎం ఇచ్చాడు. బట్ కొన్ని చోట్ల ఫ్లాస్ అనేవి ఉన్నాయి. బట్ ఎంత తోపు మ్యూజిక్ డైరెక్టర్ అయినా కొన్ని చోట్ల నార్మల్గా ఉండడం అనేది కామన్. అండ్ శామ్ సిఎస్ గారు కూడా బీజిఎం ఇచ్చారు, అది కొన్ని 2-3 పోర్షన్స్లో. ఆ 2-3 పోర్షన్స్ మీ సినిమా చూస్తే మీకు అర్థమైపోతుంది. ఓవరాల్గా బీజిఎం పరంగా కూడా బాగానే ఉంది. మరి ఏంట్రా ఎంత పాజిటివ్ చెప్తున్నా నెగిటివ్ లేదా అని అంటే, చెప్పాను కదా నెగిటివ్స్ ఉన్నాయి. అవి మనం దాని గురించి అంత పర్టికులర్గా మాట్లాడుకుని 3 గంటల 20 నిమిషాల సినిమాలో చాలా నెగిటివ్స్ కనపడితే ఆ నెగిటివ్స్ని డామినేట్ చేసింది ఎవరైనా ఉన్నారంటే అల్లు అర్జున్ గారు. సో సినిమా ఓవరాల్గా ఆడు చెప్పిన రివ్యూస్ ఈడు చెప్పిన రివ్యూస్ వినడం మానేసి థియేటర్కి వెళ్ళి చూడండి. మీరు నచ్చుతుంది సినిమా, కంపల్సరీ యాక్సెప్ట్ చేస్తారు. తీసి పడేసే సినిమా అయితే కాదు. సో థియేటర్కి వెళ్ళి నెగిటివ్ రివ్యూస్ని పక్కన పెట్టి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్. నేను మీ గణేష్ అఖిల, బాయ్.